హలో పీపుల్. ఇప్పుడైతే దోస, ఇడ్లీ, చపాతీ ఆర్ రైస్ దేంట్లోకైనా కమ్మగా ఉండేటువంటి పుదీనా చట్నీ రెసిపీ చూస్తున్నాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసి కాస్త ఆయిల్ వేసి అవి కూడా వేయించుకోవాలి. తర్వాత బాగా వాష్ చేసుకున్న పుదీనా తీసుకొని దాన్ని కూడా వేసి ఆయిల్‌లో బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పుదీనా అయితే హెల్త్‌కి చాలా మంచిది కదా! దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు పల్లీ చట్నీనే ఏం తింటామండి. ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా చట్నీ. ఈ పుదీనా కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి వేయించుకున్న పుదీనా, 4 వెల్లుల్లి, వేయించుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసేసి తర్వాత పక్కన నానబెట్టుకున్న చింతపండు, వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకుంటాము. టేస్ట్‌కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. బాగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.